అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియోస్ని చూస్తూ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఒకవేళ మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. ఒక మంచి నాన్ వెజ్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇవి మెత్తాళ్ళు. కొన్ని ఏరియాస్లో నెత్తాళ్ళు అని కూడా అంటారు. చిన్నగా ఉంటాయి ఫిష్. మెత్తాళ్ళ ఎగురుని సింపుల్గా మరియు టేస్టీగా మట్టి దాకలో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఈ మెత్తాలకి తల అండ్ తోక తీసేస్తే ఇలా ఉంటాయి. వీటిని ఇప్పుడు బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేయడానికి ఒక పాత్రలో ఈ మెత్తాలని వేసుకొని కల్లుప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు మెత్తాలకి బాగా పట్టేలాగా చేత్తో ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. అప్పుడు ఆ ఫిష్ పైన ఉన్న లేయర్ అంతా వచ్చేస్తుంది. ఇలా ఒక 2 to 3 minutes బాగా కలుపుతూ ఉంటే పైన లేయర్ అంతా సిల్వర్ కలర్లో బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. చూసారా, వాటర్ వేసుకుంటే ఫిష్కి పైన పొరంతా బయటకు వచ్చేసింది సిల్వర్ కలర్ది. ఇప్పుడు వేరే పాత్రలోనికి నెత్తాల్ని తీసుకోవాలి. ఇదే ప్రాసెస్ ఒక 3 to 4 times కానీ మనం రిపీట్ చేస్తే ఫిష్ పైన ఉన్న పులుసు అంతా వచ్చేస్తుంది. మెత్తాల్ని ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మెత్తాల్ని ఒక బౌల్లోకి తీసుకుని దీనికి సరిపోయే కారం వేసుకోవాలి. మేము ఇక్కడ 2 spoons కారం వేస్తున్నాము. అండ్ దీనికి సరిపోయే సాల్ట్ని కూడా వేసుకోవాలి. మేము 1.5 spoon వరకు వేస్తున్నాము సాల్ట్ని. మరియు 1/2 spoon పసుపుని కూడా వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు మెత్తాలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇవంతా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. మట్టి పాత్రను తీసుకుని అందులో ముందుగా ఉప్పు, కారం మరియు పసుపు వేసి పెట్టుకున్న మెత్తాలని వేసుకుందాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకుందాం. పచ్చిమిర్చి మరియు కరివేపాకును వేసుకుందాం. టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ నెత్తాళ్ళు హెల్త్కి చాలా మంచివి. ఆపరేషన్ అయిన వాళ్ళకి కానీ లేదా డెలివరీ అయిన మదర్స్కి కానీ ఈ నెత్తాళ్ళు చాలా మంచివి. ముందుగా నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసేసి ఇందులో వేసుకుందాం. మీరు ఎంత పులుపు తింటారో చూసుకొని దాన్ని బట్టి చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. దీన్ని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మట్టి పాత్ర పైన మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి ఒక 10 minutes పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి. మెత్తాళ్ళు 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసుకుని కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ కారం కానీ పులుపు కానీ తగ్గినట్లు అనిపిస్తే ఈ స్టేజ్లో అవి యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టుకొని మరొక 10 నిమిషాలు ఈ ఎగురు దగ్గర పడే వరకు ఉడికించుకుందాం. మధ్యలో కలుపుతూ ఉండాలి.
ఇగురు దగ్గర పడే కొద్దీ ముక్క మెత్తగా అవుతుంది, అందుకని గరిటె పెట్టకుండా ఇలా గిన్నెని కొంచెం కదులుపుతూ ఉండాలి. సో ఫైనల్గా ఒకసారి దీన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వేడివేడి మెత్తాళ్ళ ఇగురు ఇప్పుడు మనకి రెడీ. స్టవ్ ఆఫ్ చేసినప్పటికీ మట్టి పాత్ర వేడిగా ఉండడం వల్ల మనకి ఇంకా ఉడుకుతున్నట్లుగా కనిపిస్తుంది. మెత్తాళ్ళ కూర మనం మట్టి పాత్రలో చేసాం కదా, టేస్ట్ అనేది మామూలు పాత్రలో చేసిన దానికంటే మట్టి పాత్రలో చేస్తే చాలా బాగుంటుంది. చూసారు కదండి, మట్టి పాత్రలో మెత్తాళ్ళు లేదా నెత్తాళ్ళ ఇగురుని ఈజీగా అండ్ సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.